కొన్ని సినిమాలకు హైప్ ఎలా ఉన్నా, టీజర్ కట్, ట్రైలర్ కట్, సాంగ్స్ ఎలా ఉన్నా, జానర్ ఏదైనా ఆటోమేటిక్ గా హీరో పేరు పైన హైప్ వచ్చేస్తది. ఇవాళ అన్ని ఆస్పెక్ట్స్ డెడ్ అయిపోయి ఓన్లీ హీరో పేరు మీద ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు, హీరో పేరు మీద హైప్ జనరేట్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమాలు ఏంది, ఎందుకు హీరో వల్లనే ఆ సినిమాకి హైప్ వచ్చింది, ఎందుకు ముందు హైప్ లేదు అనేది మాట్లాడుకుందాం. సో మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ చేయండి ప్లీజ్. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్స్ బ్రో. నాకు ఇంకా గుర్తు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అన్నారు, ఈఎం మావుడు ఇంద్రా అయ్యా ఓటీటీలో వచ్చే రావాల్సిన సినిమాలు కూడా థియేటర్ దింపి మాకు ఎందుకు టార్చర్ పెడుతున్నాడు, వెళ్తే అటు పొలిటికల్ సైడ్ పూర్తిగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇట్లాంటి ఆఫ్ బేకర్ సినిమాలు, బొక్కల సినిమాలు, సీరియల్ టైప్ సినిమాలు తీస్తున్నాడు అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. బ్రో అనేది ఓటీటీ కంటెంట్ మనకు తెలుసు. ఆ టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్ కానీ ఏది హిట్ అవ్వలేదు. సాంగ్స్ అయితే తమనన్నప్పుడు ఏదో ఆ ఫామ్ నుండి బొక్కల సాంగ్స్ ఇచ్చిండు 2-3. సో ఏది పాజిటివ్ సైన్ తీసుకురాలేదు బ్రోకి. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అది కూడా అప్పటికే అది ఒక సెకండ్ హీరో టైప్ పవన్ కళ్యాణ్, అందులో మెయిన్ హీరో సాయిధరం తేజే. ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరు మీదనే ఫస్ట్ డే గ్రాస్ 50 crore వరకు కొట్టింది అనుకుంటా. ఓపెనింగ్స్ కానీ, హైప్ కానీ, ప్రతి ఫస్ట్ డే ప్రతి ఒక్కటి పోయింది ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరు పైనే. పవన్ కళ్యాణ్ ఉన్నాడనే. ఈవెన్ నేనైనా కూడా ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోయింది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉన్నాడనే. వేరే హీరో, ఐ మీన్ టైర్ 2 హీరో, వేరే హీరో అయ్యి ఉంటే టాక్ చూసి లేదా మ్యాట్నియో ఫస్ట్ షోనో వెళ్ళేటోని. సో అది తర్వాత మహేష్ బాబుస్ గుంటూరు కారం. మనకు తెలుసు త్రివిక్రమ్ గురుజీ కాంబో, అది ఓ హైలైట్, హ్యాట్రిక్ కాంబో, క్లాసిక్ కాంబో అన్ని ఉన్నా కూడా ట్రైలర్ బొక్కలాగుండే, జానర్ వేస్ట్. పైగా హనుమాన్ తోని క్లాష్ వస్తుంటే థియేటర్లు తీసుకుంటున్న సెంటిమెంట్, అదొక నెగిటివిటీ. ఇవన్నీ అయ్యి ఒక త్రివిక్రమ్ మహేష్ బాబుకి రావాల్సిన కాంబో హైప్ లో 50% కూడా మ్యాచ్ చేయలేదు. అది ఓన్లీ ఓపెనింగ్స్ వచ్చాయంటే, ఓన్లీ హైప్ జనరేట్ అయిందంటే ఆ టైంలో ఓన్లీ బాబు వల్లే, బాబు ప్రెజెన్స్, బాబు ఎనర్జెటిక్ ఉండడం వల్లే. లేకపోతే చాలా వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా హైప్ జనరేట్ అవ్వలేదు. అంటే జెన్యున్ గా ఒక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో జనరేట్ అవ్వాల్సిన హైప్ ఫ్యాన్స్ కూడా లేదు. నార్మల్ ఆడియన్స్ కి అయితే చాలా తక్కువ ఉండే. సో ఆ రకంగా ఓన్లీ బాబు ఉన్నాడనే పేరు పైనే హైప్ జనరేట్ అయింది సినిమాకి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా వచ్చినాయి, 75 crore వరకు వచ్చింది ఓన్లీ బాబు వల్లనే. తర్వాత ప్రభాస్ ఆది పురుష్ అండ్ రాజా సాబ్. ఆది పురుష్ మనకు తెలుసు, అసలు రాముడు ఉన్నాడనే హైప్ కంటే ప్రభాస్ ఉన్నాడనే హైపే ఎక్కువ జనరేట్ చేసింది సినిమాకి హైప్ ని. తెలుసు, ట్రైలర్ కట్టు, ఆ విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో ఇండియా వైడ్ గా మనకు తెలుసు. అయినా కూడా 100 కోటి ఓపెనింగ్స్ పెట్టాడు ప్రభాస్ అన్న, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ నేమ్, ఆ బ్రాండ్ వల్లే ఓవర్సీస్ లో కానీ, నార్త్ లో కానీ, తెలుగులో కానీ ఓపెనింగ్స్ వచ్చాయి. అండ్ తర్వాత రాజా సాబ్ షో, అంటే రిలీజ్ కి ముందు వరకు షోలు అనేది ఇంకా కంప్లీట్ గా ఏవి కూడా ఓపెన్ అవ్వలేదు. అయినా కూడా మళ్ళీ 100 కోట్లు కొట్టాడు. ఆ హైప్, ఆ ట్రైలర్ కట్టు ఫట్టే, ఆ టీజర్ కట్టు ఫట్టే. అంటే సెకండ్ ట్రైలర్ కొంచెం బాగా కనెక్ట్ అయినా కూడా ఓవరాల్ గా అది ఫట్ అయ్యే సినిమా అనే సైన్సే వచ్చాయి. పైగా మనశంకర్ వరప్రసాద్ గారు ఆ క్లాష్ రావడము, ఆ సినిమాకి ఎక్కువ హైప్ ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా, నార్మల్ ఆడియన్స్ పరంగా దీనికి బాగా నెగిటివిటీ అయిపోయింది. అట్లున్నా కూడా ప్రభాస్ ప్రభాస్ అనే బ్రాండ్ పేరుతోనే ఆ సినిమాకి ఆ ఓపెనింగ్స్ వచ్చాయి. జనాలు పోయారు ఫస్ట్ డే, ఫస్ట్ 2-3 days పోయారు. ఓన్లీ ఆ పేరు వల్లనే అంత బెనిఫిట్ షోస్ కానీ ఫుల్ అయ్యాయి, ఫస్ట్ డే ఫుల్ అయ్యాయి. ఓన్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్. తర్వాత అల్లు అర్జున్ పుష్ప 1. అఫ్ కోర్స్ పుష్ప 1 గ్లిమ్స్ ఏ రేంజ్ హైప్ ని, ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసిందో, తర్వాత వచ్చిన ట్రైలర్ కట్ కానీ, అదే ట్రైలర్ టీజ్ కానీ, ట్రైలర్ కానీ పడుకోబెట్టేసే ఎక్స్పెక్టేషన్స్ ని. సరిగ్గా కట్ చేయలేదు. పైగా అందరు అనుకున్నారు ఇదేదో తేడా కొడుతుంది, సుక్కు సార్ ఏదో ఏదో అనిపిస్తుంది అని అన్నారు. అంటే అఫ్ కోర్స్ సినిమా తర్వాత బాగా హిట్ అయినా కూడా ఓపెనింగ్ వరకు కానీ ఆ టైంలో హైప్ జనరేట్ అయింది ఓన్లీ బన్నీస్ రగ్డు లుక్, ఆ ప్రెజెన్స్, ఆ స్లాంగ్, ఆ వేరియేషన్స్ వల్లనే. ఆయన ఆయన ఉన్నందుకే, ఆయన రాగానే అరే అల్లు అర్జున్ ఏదో చేస్తాడు ఈ సీన్, ఏదో చేస్తాడు ఈ సీన్. ఎందుకంటే ఫస్ట్ డే చాలా మిక్స్డ్ టాక్ సినిమాకి, చెప్పాలంటే బిలో పార్ టాకే. చాలా మంది అన్నారు కూడా, సుకుమార్ పని అయిపోయింది అది ఇది అన్నారు, బన్నీ అన్న 1 man షో అన్నారు, అది ఇది అన్నారు. క్లైమాక్స్ ఆ బట్లిపే సీన్ కి ఇంకా నెగిటివ్ అయిపోయింది. సో ఓన్లీ బికాస్ అన్ని నెగిటివిటీ తట్టుకొని ఆ సినిమాని లేపింది అల్లు అర్జునే. హైప్ నుంచి ఓపెనింగ్స్ వరకు. ఈవెన్ ఆ సినిమా హిట్ అయింది కూడా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన రేంజ్ వల్ల, అందుకే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత రామ్ చరణ్ సాచార్య ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ డే సినిమాకి హైప్ లేదు, టాక్ లేదు. అఫ్ కోర్స్ సినిమా ఫట్ అయిద్దని అందరికీ తెలుసు ట్రైలర్ ముందే. కానీ అంతోకింతో పోయిర్రంటే సినిమాకి ఆ రామ్ చరణ్ ఆ ఉన్న పోర్షన్స్, ఆ ఫ్లాష్ బ్యాక్, రామ్ చరణ్ బాగా చేశాడు చిరంజీవి కంటే అని కూడా టాక్ వచ్చింది అప్పుడు. సో ఓన్లీ రామ్ చరణ్ గ్రేస్ ఆ సీన్స్ వరకు సెకండ్ హాఫ్ లో అంతో కొంత చూడగలిగారు ఫ్యాన్స్ అనేది
వాస్తవం. అండ్ లాస్ట్ ఎన్టీఆర్స్ దేవరా ఫ్లాప్ డైరెక్టర్, పైగా ఆచార్య లాంటి కళాఖండం ఇచ్చింది. ట్రైలర్ చాలా మిక్స్డ్ టాక్, ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ కలర్ గ్రేడియంట్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. ఓన్లీ ఆ ఓపెనింగ్స్, ఆ కథ అంతా నడిచింది ఓన్లీ బికాస్ ఆఫ్ తారక్ మాస్ ప్రెజెన్స్ వల్లనే. ఎందుకంటే ఆయన ఉన్నాడనే ఆయనే బిల్డ్ చేశాడు హైప్ ని మొత్తము. ఆయన ఉన్నాడనే ఆ 150 crore 160 crore ఓపెనింగ్స్ వచ్చాయి, జనాలు పోయారు. అండ్ మోర్ ఓవర్ నేను పర్సనల్ గా అంటే లైక్ ఎన్టీఆర్ కి ఈ రేంజ్ లాంగ్ రన్ వస్తుందా అని చెప్పి షాక్ అయిన మూమెంట్ అది. ఎందుకంటే దేవరా లాంగ్ రన్ ఇప్పటికీ మనం సర్ప్రైజ్ చేస్తుంది. అన్ని దశలో మస్తు ఆడింది అప్పుడు అది దసరా టైంలో. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు అంతవరకు కొట్టిందంటే ఓన్లీ తారక్ మాస్ వల్లనే. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి హంగామా ఉండే ఆ సినిమా, ఎందుకంటే చాలా ఏళ్ళకి ఒక మాస్ ఫీస్ట్ వస్తుంది కాబట్టి. కాకపోతే నార్మల్ ఆడియన్స్ లో మాత్రం హైప్ జనరేట్ చేసింది ఓన్లీ తారక్ నేమే, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ డెడ్ అక్కడ, డైరెక్టర్ నేమ్ ఓన్లీ తారక్ ప్రెజెన్స్. ఈవెన్ ట్రైలర్ బొక్కలా ఉన్నా కూడా తారక్ పేరు మీద వెళ్ళారు. ఫస్ట్ డే కూడా ఓపెనింగ్స్ అదే రేంజ్ లో వచ్చాయి. సో అది గైస్ మ్యాటర్. మన హీరోలు సినిమా డెడ్ అయినా కూడా వాళ్ళ పేర్ల మీద హైప్ వచ్చిన సినిమాలు. వీటిలో మీరు థియేటర్లో ఏ సినిమాలు చూసారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి. డైరెక్ట్ హీరోలే కూడా చేద్దాం. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్.